10 గొర్రెలతో మొదలు పెట్టడం తప్పు కాదు, 10 గొర్రెలతో ఆగిపోవడమే తప్పు. 10 గొర్రెలతో మొదలుపెట్టి 100ల గొర్రెలను క్రియేట్ చేయాలి అంటే మనకు నాలెడ్జ్ ఇంపార్టెంట్. నాలెడ్జ్ ఎలా వస్తుంది? మంచి ట్రైనింగ్ తీసుకుంటే, మంచి నాలెడ్జ్ పెంచుకుంటే, ట్రైనింగ్ తీసుకుంటే కాదు, నాలెడ్జ్ పెంచుకుంటే మీరు 10 నుంచి స్టార్ట్ చేస్తే 100ల్లో క్రియేట్ చేయొచ్చు. వితౌట్ నాలెడ్జ్ కూడా షీ ఫార్మింగ్ చేయొచ్చు. వితౌట్ నాలెడ్జ్ మీరు షీ ఫార్మింగ్ చేస్తే మీకు జస్ట్ మనం ఒక ఇన్కమ్ మాత్రమే చూస్తారు. విత్ నాలెడ్జ్ చేస్తే మీరు మల్టిపుల్ ఇన్కమ్స్ చూస్తారు. నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నారనుకోండి, దాంతో మీరు సిస్టమ్ క్రియేట్ చేయొచ్చు, సిస్టమ్తో ఒక మేనేజ్మెంట్ క్రియేట్ చేయొచ్చు, మేనేజ్మెంట్తో ఒక బ్రాండే క్రియేట్ చేయొచ్చు. మీరు కానీ సక్సెస్ఫుల్గా షీ ఫార్మింగ్ చేయాలనుకుంటే ఒక చిన్న అమౌంట్ ట్రైనింగ్ కోసం స్పెండ్ చేయండి, నాలెడ్జ్ పెంచుకోండి, దాని తర్వాత బ్రాండ్ క్రియేట్ చేసుకోండి. చాలా మంది జస్ట్ చిన్న అమౌంట్ ట్రైనింగ్ పెట్టడానికి చాలా ఆలోచిస్తుంటారు. కానీ అదే చిన్న అమౌంట్ పెట్టి నాలెడ్జ్ గెయిన్ చేసుకొని లక్షల్లో సంపాదించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ అదే చిన్న అమౌంట్ ఎందుకు ఖర్చు పెట్టాలి అని ఆలోచించే వాళ్ళు లక్షల్లో లాస్ అయ్యే వాళ్ళు కూడా చాలా ఉన్నారు. షీ ఫార్మింగ్ టిప్స్ కోసం మన పేజీని ఫాలో అవ్వండి, మీరు కంపల్సరీ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్.